సెన్సార్ బోర్డు సభ్యురాలు మంగారెడ్డి యువ నిర్మాత శరత్పై దాడి చేసిన ఘటన హైదరాబాద్లో సంచలనం రేపుతోంది. తన సన్నిహితుడు కిషన్తో కలిసి ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా కొట్టింది. దీంతో శరత్కి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాను ఆత్మరక్షణ కోసమే దాడి చేశానని మంగారెడ్డి అంటోంది. శరత్ ఫోన్లో అసభ్యకర సందేశాలు పంపిస్తూ కొన్నాళ్లుగా వేధిస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది. ఈ విషయమై నిలదీసేందుకు శరత్ దగ్గరికి వెళ్లానని, అయితే అతను దాడికి దిగాడని, దీంతో ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేశానని చెప్తోంది. ఫ్యాషన్ డిజైనర్ మా యాడ్స్కి అప్పుడు చేయడం వల్ల పరిచయం అయింది నాకు. ఇప్పుడు సెన్సార్ బోర్డ్ మెంబర్. ఎన్ని సంవత్సరాలకి పరిచయం? నాకు 10-12 years నుంచి పరిచయం. అంటే మీ మధ్య చాటింగ్ ఏం జరిగింది? చాటింగ్ మా మధ్య చాలా జరుగుతూ ఉంటుంది. చాలా విషయాల మీద మాట్లాడుకుంటాం. పొలిటికల్ కావచ్చు, పర్సనల్గా కావచ్చు, లేదా నా సినిమా గురించి తను ఏమన్నా కామెంట్ చేస్తుంది, అంటే ఎప్పుడు పూర్తి చేస్తావు చేయవా అన్నట్టుగా. సో ఆ లిమిట్ ఏంటనేది మాకు తెలుసు ఇద్దరికి. నిన్న నేను అబ్యూజివ్గా మెసేజ్లు పెట్టుంటే అప్పుడు కాబట్టి పోలీసులు చెప్పి నన్ను పోలీస్ స్టేషన్కి పట్టించాను. కానీ అంత అబ్యూజివ్గా ఉండుంటే కనుక అటువంటిది ఏమీ లేకుండా డైరెక్ట్ వచ్చి నన్ను కొట్టడం అనేది నాకు చాలా షాకింగ్గా ఉంది. ఎన్ని గంటల? 1:30 రాత్రి. ఇప్పుడు అందులో ఆవిడ సెన్సార్ బోర్డ్ మెంబర్ అన్నప్పుడు నా అబ్యూజివ్ మెసేజ్ అంటే దానికి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంది. అంతేగాని ఇట్లా కొన్ని అందులో అబ్యూజివ్నెస్ ఉంటే నేను కూడా ప్రస్తుతం నా ఫోన్ లేదు, అది కూడా పగలగొట్టారు రాత్రి వాటి గోడకు వేసుకొట్టి పోలీసులు తీసుకెళ్ళారు దాన్ని ఎవిడెన్స్ కింద. అండ్ చాలా సైకిక్గా అంటే జుట్టు కట్ చేయడం, ఆవేశం ఉంటే కొడతాం ఎవరిని, ఆ కొట్టడం కూడా కాదు, ఆ వచ్చిన వ్యక్తికి కూడా జుట్టు కట్ చేయని, ఒక పక్క నాకు ఇక్కడ బ్లడ్ వస్తుంటే పట్టుకుని తను నా జుట్టు కట్ చేసి బస్ట్ అంతా పెంచేసుకొని చిన్న చిన్న గౌన్లన్నీ వేసేసుకొని స్కూల్ దగ్గర తిరుగుతూ ఉంటారు. ఏమైనా ఎందుకు టెంప్ట్ అవ్వడం ఇలాంటివి హీ టాక్స్. I was literally so patient for so many times, but still he was like continuously doing this. And ninna inka cross chesi, that's what, you guys are brainless, andukane I'm using you. And nenu reply ivvadam maanesin tarvata kuda he was continuously saying us brainless, idiots. సో ఆబ్వియస్లీ ఎనీబడి అంటే ఒక పాయింట్ ఉంటుంది కదా, అండ్ అదే చెప్తున్నాను. అంటే నేను వెళ్ళి గట్టిగా అడగడమో లేకపోతే ఒక చెంపదెబ్బ కొట్టడమో ఇష్యూ కాదు. వాళ్ళ ఉన్న గ్రూప్లో ప్రతి ఒక్కరు కొట్టారు అతను. ఆస్క్ ఎనీబడి, ఈవెన్ చెప్పండి, బయట తీసుకుంటామండి, నేను ఎక్కడికి వెళ్ళను. సిస్టమాటిక్ ఓకే యా అసలు దాడి ఎందుకు చేశారనేది రాంగ్ క్వశ్చన్, బికాస్ నేను దాడి చేయలేదు. ఈజ్ మై ఫ్రెండ్, కాబట్టి ఫ్రెండ్స్ మీద ఎవరు దాడి చేయరు. మాకేమి పాత పగలు కూడా లేవు. అతను చాలా అమ్మాయిల గురించి, నా గురించి చాలా ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మాట్లాడాడు చాలాసార్లు. అతను ఒక భయంకరమైన తాగుబోతు. అండ్ ఆ విషయం ఆల్మోస్ట్ ఉన్న ప్రతి ఒక్క సర్కిల్లో తెలుసు. యూ ఎంక్వైరీ అబౌట్ ఇట్, అందరికీ తెలుసు. అతను భయంకరమైన తాగినప్పుడు బీభత్సంగా మాట్లాడతాడు. అండ్ చాలాసార్లు అమ్మాయిల గురించి, వాళ్ళ బట్టల గురించి, అమ్మాయిలు వాళ్ళ బిహేవియర్ గురించి చాలా అంటే నేను అట్లాంటి అసహ్యమైన లాంగ్వేజ్ని కూడా నేను మీడియాకి చెప్పలేను. అంత భయంకరంగా అతను మాట్లాడతాడు. నాతో కూడా అట్లా చాలాసార్లు మాట్లాడాడు. ఐ వాజ్ సో పేషెన్స్. తాగి ఉన్నాడు కదా, నెక్స్ట్ డే చెప్దామని అట్లా ప్రతిసారి చాలాసార్లు నేను కౌన్సిల్ చేశాను, అతను వినలేదు. నిన్న రాత్రి పర్టికులర్గా ఒక ఫేస్బుక్లో ఒక అప్డేట్ గురించి, నేను పెట్టిన అప్డేట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, దాని గురించి డిస్కషన్ మొదలయ్యి నన్ను బ్రెయిన్లెస్ అని, నీ బట్టలు చండాలంగా ఉంటాయని, ఎవరైనా ఈడియట్ అని, లేకపోతే అతని చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరినీ ఈడియట్స్ అని, అందుకనే హీఈస్ ఏబుల్ టు యూజ్ ఎవ్రీబడి అని
ఇట్లా ఒక భయంకరమైన లాంగ్వేజ్తో నేను రెస్పాండ్ అవ్వకపోయినా కానీ కంటిన్యూస్గా నైట్ అర్ధరాత్రి 12:30 వరకు హీ వాజ్ కీప్ ఆన్ సెండింగ్ మీ మెసేజెస్. నాకు చాలా కోపం వచ్చింది. అంటే బయట వాళ్ళు ఎవరో అయితే మనం వచ్చి పోలీస్ కేసు పెడతాము, బట్ ఈజ్ మై ఫ్రెండ్ కాబట్టి నేను వాళ్ళ ఫ్రెండ్ ఫ్లాట్లో ఉంటే అక్కడికి వెళ్ళాను అడగడానికని. అడిగితే హీ వాజ్ టోటల్లీ డ్రంక్ అండ్ వెళ్ళగానే ఎందుకు శశి అట్లా పెడుతున్నావు ఏంటి అని అడిగితే హీ వాజ్ లిటరల్లీ అంటే నన్ను కొట్టడానికి మీదికి వచ్చాడు. హీ వాజ్ లైక్ అంటే హీ వాజ్ క్యాచింగ్ మై డ్రెస్ అండ్ లాగి ఏంటి నువ్వు నా దగ్గరికి వస్తావా, నన్ను అడగడానికి వస్తావా అని చెప్పి హీ వాజ్ అబ్యూజ్ ఇన్ అ వెరీ బ్యాడ్ లాంగ్వేజ్. నేను బయటకు కూడా చెప్పలేను నేను. సో ఇంకా నేను అది అయిన తర్వాత నేను కూడా అరిచాను, యూ కాంట్ యూజ్ సచ్ బ్యాడ్ లాంగ్వేజ్. అండ్ హీ యూజ్ బ్యాడ్ లాంగ్వేజ్ అబౌట్ హిజ్ మదర్ అండ్ హిజ్ సిస్టర్ అండ్ ఎవ్రీ ఉమెన్ ఆన్ ద ఎర్త్. సో అమ్మాయిలు ఎంత చండాలంగా బిహేవ్ చేస్తారు, అమ్మాయిలు ఎట్లా డ్రెస్ చేసుకుంటారు. హీ వాజ్ టాకింగ్ టోటల్లీ నాన్ సెన్స్. సో నన్ను కొట్టబోతే అతను నేను జస్ట్ తోస్తే అక్కడ ఉన్న కూలర్కి తగిలింది అతను హెడ్ వెళ్ళి. హీ వాజ్ ఎట్ ద కార్నర్ యాక్చువల్లీ. నన్ను కొట్టబోతే అఫ్ కోర్స్ ఐ హ్యావ్ టు డిఫెండ్ మై సెల్ఫ్ బికాజ్ అక్కడ ఉన్నది అందరు అబ్బాయిలు, నేను ఒక్కదాన్ని అమ్మాయిని. సో నేను అతని మీదకి వస్తే నేను తోసాను, రాడ్తో దాడి చేశారు. ఇదంతా నేను మీడియాలో చూశాను తప్ప నాకు తెలియని కూడా తెలియదు కనీసం. ఐ వాజ్ జస్ట్ అక్కడ ఉన్నదాన్ని, నేను పక్కన మాప్ స్టిక్ ఉంటే నేను దాన్ని పట్టుకుంటే దాన్ని తీసుకొని ఇలా వంచి ఇసిరి బయటికి పడేసేసి నన్ను గోడకి నెట్టాడు. నేను తన్ని తోసాను. అట్లా ఇట్ వాజ్ జస్ట్ అంటే జనరల్లీ అంటే ఇంట్లో జరిగే గొడవలకి కూడా మామూలుగా ఉండే అలాంటి ఒక తోపులాట అది. తలకి దెబ్బ తగిలింది అంతే. దెన్ ఆఫ్టర్ దట్ ఒక 5 minutes అక్కడ ఉన్నాము, వచ్చేసాము ఇంటికి. కొట్టడాలు ఏమీ లేవండి, ఎవ్వరు కొట్టలేదు, ఎవరు కొట్టుకోలేదు అసలు. జస్ట్ నేను చెప్తున్నాను కదా, అతను నా మీద నేను చెప్తున్నాను కదా ఫుల్గా హీ వాజ్ డ్రంక్. నిజంగా ఏదైనా డ్రంక్ అండ్ టెస్ట్ ఏదైనా ఉంటే చేయించండి, అతని బ్లడ్లో ఎంత పర్సెంటేజ్ ఆల్కహాల్ ఉంటుందో కూడా మీకు అర్థమవుతుంది. హీ వాజ్ టోటలీ డ్రంక్, హీ వాజ్ అబ్యూజింగ్ మీ లైక్ హెల్. సో నా మీదికి వచ్చి నన్ను తోస్తే నేను రివర్స్లో తోసాను తప్ప ఎవ్వరు కొట్టలేదు. ఎందుకంటే అక్కడ కూలర్ ఉంది అంతే. అక్కడ ఉన్న తప్పు ఏంటంటే అక్కడ కూలర్ ఉంది, ఆ కూలర్ ప్లాస్టిక్ బ్లైండ్స్ వెళ్ళి కరెక్ట్గా తగిలి అతనికి బ్లడ్ వచ్చింది తప్ప ఎవ్వరు కొట్టలేదు. ఎందుకు కొడతారు ఫ్రెండ్స్ని? ఈజ్ నాట్ మై ఎనిమీ రైట్. నేను కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నాను. ఈవెన్ ఐ గాట్ టు నో అబౌట్ అంటే త్రూ మీడియా. నాకు నిజంగా కూడా తెలియదు వాళ్ళు కంప్లైంట్ చేశారని. సో నేను అఫ్ కోర్స్ ఐ హ్యావ్ ఎవ్రీ ఎవిడెన్స్, మెసేజెస్ ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. నేను కూడా అంటే అంత అసహ్యంగా మాటలు ఒక అమ్మాయి పడాల్సిన అవసరం లేదు. నేను కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాను. సో ఐ స్టే ఇన్ మాదాపూర్. సో నేను అక్కడ సైబరాబాద్లో చేస్తాను. He was abusing me, right? నా బట్టల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఎవరికైనా? అంత ఫ్యాషన్ తెలిసి నువ్వు అలాంటి బట్టలు ఎందుకు వేసుకున్నావు అని చూడండి. మీలాంటి వాళ్ళని నమ్మించిన నేను గ్రేట్. పీపుల్ ఆర్ ఈడియట్స్. ఇట్స్ సో సింపుల్ టు మేక్ బిలీవ్ ఈడియట్స్. నో డౌట్ యు ఆర్ ఈడియట్స్. చూడండి, నన్ను ఆటో వాడు కొడతాడు, నువ్వు కొట్టించాల్సిన అవసరం లేదు. అంటే ఆటో వాడు ప్రతి ఒక్కరు కొడతారు ఈ అబ్బాయిని. నేనేం కొట్టడానికి వెళ్ళలేదు, అదే ఆడపిల్లగా నేను హెచ్చరించడానికి వెళ్ళాను. నువ్వు అడుగు